గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మెల్లగా మెల్లగా దించండి. రండి. చిన్నపిల్లల బాయ్స్ ఒక పాటకి వేస్తారు. ఈ పాటకి కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా? ఒకసారి వినాలి. ఈ పాటకి కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా? సోను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సోను నేర్పించింది అంటే వీళ్ళకి. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా, తేజోమయుడా రక్షణకర్త నీవే నా దేవుడవని కీర్తింతును. తేజోమయుడా రక్షణకర్త నీవే నా దేవుడవని గణపరతును. యేసే మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం యేసే. మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం. సాధ్యం కానిది ఏమున్నది, నీ యందే విశ్వాసం నాకున్నది. సాధ్యం కానిది ఏమున్నది, నీ యందే విశ్వాసం నాకున్నది. నన్నెన్నడూ ఎడబాయవు, నీ ప్రేమే నాకు నిత్య జీవము. నన్నెన్నడూ ఎడబాయవు, నీ వాక్యమే నాకు ఆధారం. యేసే Obstacles, but 'cause he's the more and he never hesitates to
గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. చాలా చక్కగా వేశారు పిల్లలు. జాసు చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, మన సంఘం తరపున యూట్యూబ్ ఛానల్ అనేది ఎప్పుడో ప్రారంభించారు. చాలామంది దానిలో సబ్స్క్రైబర్స్ అయ్యి ఉన్నారు. తెలియని వాళ్ళకు కూడా దయచేసి దాన్ని తెలియపరచండి. సువార్తను మనం ఇంటింటికి వెళ్ళి చేసే ఇది మనకు లేదు కాబట్టి మనం చేసిన ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి ఒక షేర్ చేస్తే చాలు. మనం కూడా ఏం చేస్తున్నట్టు, సువార్తను ప్రకటిస్తున్నట్టు. మన మధ్యలో పాస్టర్ గారు చక్కటి వాక్యాలు చెప్తున్నారు, చిన్న చిన్న మెసేజ్లు చర్చికి రాని వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. చక్కటి పాటలు పాడుతున్నారు. అలాగే మన మధ్యలో ఉన్న చిన్నపిల్లలు కూడా చిన్న చిన్న భలే స్టోరీలు బాగా చెప్తున్నారు. దాన్ని మీరంతా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అనేక మందికి ఈ సువార్తను ప్రకటించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనకి క్యాండిల్ సర్వీస్ ఉంది, కేక్ కటింగ్ ఉంది. ఎవరు వెళ్ళవద్దు, కూర్చోండి. పిల్లల్ని అలాగే ఉత్సాహపరచండి. మరింతగా ఆనందంగా వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. హల్లెలూయా. వెలసినంత తల్లి మరియా వడిలోన పవలించగా అందాల తార వెలసినంత రాజు పుట్టెనంట, ఇలలోనంట అందాల తార వెలసినంట. రాజులకు రాజు పుట్టెనంట, ఇలలోనంట అందాల తార వెలసినంట. సర్వలోక ప్రజలందరికీ మహిమ, క్రీస్తు నీలో నాలో ఉదయించెను. ఆనందం, సంతోషం, సమాధానం కలుగును మనకు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. రాజులకు రాజు పుట్టెనంట, ఇలలోనంట అందాల తార వెలసినంట.
దివిని వీడి భువికొచ్చిన మా యేసు మహారాజు పాపులను క్షమించి పరమునకు నడిపించే ఈ యేసు రారాజు నీతి సూర్యుడా పావనాత్ముడా నీతి సూర్యుడా పావనాత్ముడా పరలోక మహారాజా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ రాజులకు రారాజు పుట్టెనంట ఇలలోనంట అందాల తార వెలిసినంట ఈ చల్లని కాలంలో ఈ సంతస వేళలో జరిగే క్రిస్మస్ వేడుక ప్రతి సంఘంలోనూ వీరులకు ఇందైన సంతోష సునాదాలు సర్వశక్తుడా అద్వితీయుడా సర్వశక్తుడా అద్వితీయుడా సర్వలోక పాలకుడా హ్యాపీ 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 క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ రాజులకు రారాజు పుట్టెనంట ఇలలోనంట అందాల తార వెలిసినంట రాజులకు రారాజు పుట్టెనంట ఇలలోనంట అందాల తార వెలిసినంట సర్వలోక ప్రజలందరికీ మహిమ క్రీస్తు నీలో నాలో ఉదయించెను ఆనందం సంతోషం సమాధానం కలుగును మనకు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ రాజులకు రారాజు పుట్టెనంట ఇలలోనంట అందాల తార వెలిసినంట హల్లెలూయా హల్లెలూయా. కొరియోగ్రాఫర్ రావాలి. బొన్న ఒకసారి చెప్పలు కొట్టను గట్టిగా. అదిగో అక్కడ వీడియో ఉంది చూడు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. పిల్లలు చాలా బాగా వేశారు. తర్వాత పాటకి రావాలి. మాస్సు మాస్సు అనే సాంగ్కి స్వప్న, ప్రత్యు, ప్రీతి, స్వీటీ, మధ్యలో ఒక గెస్ట్ కూడా వస్తారు ఇందులో. చప్పట్లు కొట్టాలి గట్టిగా.
இருந்த என்ன ரத்தம் சிந்தி மீட்டாரு பாவங்களை சாபங்களை சுமந்தாரே எல்லாத்தையும் முடிச்சாரு சிலுவையில முடிச்சாரு பாவத்தை பேரோட அழிச்சாரு சதான் கையில இருந்த என்ன ரத்தம் சிந்தி மீட்டாரு பாவங்களை சாபங்களை சுமந்தாரே எல்லாத்தையும் முடிச்சாரு சிலுவையில முடிச்சாரு பாவத்தை பேரோட அழிச்சாரு மாசு 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 சிலுவை தான் மாசு ஏசு ஏசு என் உயிரின் மூச்சு மாசு மாசு சிலுவை தான் மாசு ஏசு ஏசு என் உயிரின் மூச்சு అందరికి చప్పట్లు చప్పట్లు వస్తారు గట్టిగా. పాట అయిపోగానే మళ్ళీ కొట్టాను, నేను ఎక్కాక మళ్ళీ కొట్టాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ పాట కొరియోగ్రాఫరు గెస్టు ఆయనే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చక్కగా ఈ 2-3 రోజుల్లో నేర్చేసుకున్నారు మొత్తం. ప్రైజ్ లార్డ్. తరువాత చక్కని స్కిట్ వేసి ప్రదర్శించడానికి మన మధ్యలోకి వస్తున్నారు చిన్నపిల్లలు. డానీ ఎక్కడున్నా త్వరగా రావాలి. ఇప్పుడు డ్యాన్స్ వేయడానికి మన మధ్యలోకి వస్తున్నారు బన్ను కృష్ణమోహన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి, ఇంకా గట్టిగా. మన చర్చి చుట్టూ లైటింగ్స్ ఉన్నాయి చూసారా, అవి ఇవాళ వేసినవే. మన మధ్యలో ఉన్న నాంచారి బాబాయ్ గారు వేశారు. దేవుని పేరిట నాంచారి బాబాయ్ గారికి వందనాలు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి నాంచారి బాబాయ్ గారికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అడంగానే చక్కగా తీసుకొచ్చి వేసాడు, ఒక్కడే వేసేసుకున్నాడు మళ్ళీ. హల్లెలూయా. ఈ డ్యాన్స్ తర్వాత స్కిట్కి రెడీగా ఉండాలి. తర్వాత కేక్ కటింగు, క్యాండిల్ సర్వీసు, ఆ తర్వాత ముగించబడుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయట్లా. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అరే ఇంకో 30 మినిట్స్లో ట్రైన్ ఉంది కదా, ప్రోగ్రామ్కి వెళ్ళాలి. ట్రై చేస్తానే ఉండు. మీ తమ్ముడిని డబ్బులు వచ్చే పనులు ఏమైనా చేయమని చెప్పొచ్చుగా. ఎప్పుడు దేవుడు దేవుడు అని తిరక్కపోతే. అదేంటో చూడురా. ఇప్పుడు కూడా అక్కడికి బయలుదేరాడుగా. నేను వెళ్ళాలన్నయ్య. అయితే వెళ్ళమానండి, ఇంట్లోకి ఇంక రావద్దని చెప్పండి.
సంతోషమే నా యేసునిలో, నిత్యానందము నిచ్చునాదు నీలో. సంతోషమే నా యేసునిలో, నిత్యానందము నిచ్చునాదు నీలో. మనసంతా సంతోషం, మనసంతా సంతోషం, ఆత్మలో ఆనందం. యేసయ్యాది దొరికెను నీలో. సంతోషమే నా యేసునిలో, నిత్యానందము నిచ్చునాదు నీలో. సంతోషమే నా యేసునిలో, నిత్యానందము నిచ్చునాదు నీలో. శ్రమలలో నీ మాట కలిగించే ఆనందమే, దుఃఖములో నీ ప్రేమ పుట్టించే ధైర్యమునే. శ్రమలలో నీ మాట కలిగించే ఆనందమే, దుఃఖములో నీ ప్రేమ పుట్టించే ధైర్యమునే. యాదైనా బాధైనా నన్ను వీడిపోడు, కనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు. యాదైనా మరి బాధైనా నన్ను వీడిపోడు, కనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు. నన్ను ప్రేమించే నా దేవుడు, నన్ను రక్షించే నా నాథుడు. సంతోషమే యేసునిలో, యేసునిలో. ఏమున్న లేకున్నా నీవున్న చాలంతే, ఇచ్చువాడవు నీవే, పోషించువాడవు నీవే. ఏమున్న లేకున్నా నీవున్న చాలంతే, ఇచ్చువాడవు నీవే, పోషించువాడవు నీవే. నా ప్రాణం సర్వస్వం నీవేగా యేసయ్యా, నీ ప్రేమే నాతోనే ఉంటే చాలయ్యా. నా ప్రాణం సర్వస్వం నీవేగా యేసయ్యా, నీ ప్రేమే నాతోనే ఉంటే చాలయ్యా. బ్రతుకంతా నీలోనే యేసయ్యా, చావైతే నీ కొరకే యేసయ్యా. సంతోషమే రావాలి ఒకసారి రావాలి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఈ పాటకు నేర్చుకుంది వీళ్ళిద్దరే నేర్చుకున్నారు, చాలా బాగా వేశారు. ఇప్పుడు స్కిట్ వేయడానికి వస్తున్నారు జాక్, సన్నీ, చిన్న, జాషువా, షమీర్. రావాలి, చప్పట్లు కొట్టాలి ఒకసారి.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. స్కిట్ వేయడానికి వస్తున్నారు మన మధ్యలోకి. ముందు ఏమైనా చెప్ప హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయంలో రే చిన్న చర్చి టైం అయిపోయింది, వెళ్దాం పద. పద వెళ్ళి కూర్చొని బూందీ తినవచ్చు చివరి పద వెళ్దాం. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఏంటి ఇప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారుగా, చాలా టైం పెట్టేటట్టుంది. సరే పద వెళ్ళిపోదాం. పాస్టర్ గారు సరే మళ్ళీ ఏంటి వెళ్దాం, కూర్చోరా. సేపు అయితే అయిపోతుందిలే కానీ బూందీ తినేసి వెళ్ళిపోవచ్చు చక్కగా. లడ్డు కూడా వచ్చింది. నాకు లడ్డు. బైబిల్ కూడా తెచ్చుకోలేదేంటి? బైబుల్ దేనికి? ఫోన్ ఉంది. ఫోన్ ఉందిగా బాబు, బైబిల్ అన్నీ వచ్చేస్తాయి మా దగ్గరికి ఈజీగా. ఇగో మళ్ళీ బైబిల్ అడుగుతున్నాడు. చూసారా మొహం, చూసావా ఎలా ఉందో? సరిగ్గా దేవుడు తన మహిమను విడిచి మన కోసం దాసుడిలా వచ్చారు. ఓయ్ ఇప్పటికే అరగంట అయిందిరా బాబు, ఇంకా మనల్ని విడిచిపెడతలేదు. పదరా వెళ్ళిపోదాం. ఆగరా అయిపోయిద్ది, బూందీ కూడా వస్తుంది. అదిగో అక్కడ ఇందాక చూసే ఎప్పుడే వచ్చిందంట. అసలే నన్ను బలి చేసావురా, అరగంట అయిందిరా, నేను వెళ్ళిపోతారా, నీకు దండం పెడతా. కూర్చో అయిపోయి వచ్చింది. మనం వాక్యం వినేది ఆదివారం పూట ఒక్కో రోజు మాత్రమే. దాన్ని కూడా మీరు మనసు పెట్టి వినపోతే మీరు పంది కంటే హీనులే. అరే ఏంట్రా పంది గింది అంటున్నారు, మనం మాట్లాడేది ఏమన్నా విన్నాడా? ఏమో మరి, జాగ్రత్త. ఈ నెల దశంభాగం కట్ చేయాల్సిందేరా పాస్టర్ గారికి. ఎందుకు అంత పెద్ద ఫైన్? చాలా తప్పది. తప్పేంట్రా, పంది గింది అంటే ఊరుకుంటావేంటి నువ్వు? సర్లే, నీ ఇష్టం నీది. సరే. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రో. ప్రైజ్ లార్డ్. ఇది చాలా మహిమకరమైన కోడిక, మీరు తప్పకుండా రావాలి. ఇది చాలా మహిమకరమైన కోడిక, మీరు తప్పకుండా రావాలి. లేదు బ్రదర్, మేము రాము. మాది యేసుక్రీస్తు మినిస్ట్రీస్, మీరు ఇచ్చింది యేసు ప్రభు మినిస్ట్రీస్. మేము వేరే మినిస్ట్రీస్ వాటికి రాము, తీసుకెళ్ళండి. వెళ్ళండి రా బాబు, దేవుని రెండు భాగాలుగా చేసుకుని కొట్టుకునేటట్టున్నారు. సర్లే వెళ్ళి ఇంటికి వెళ్ళి. రే సన్నీ ఇట్రా, సరదా సినిమాకి వెళ్దాంపా. వద్దన్నా, సినిమాకి మనం వెళ్ళకూడదు. రే ఏమవుదు రారా. ఒకసారికి రారా బాబు, మామూలు లేదు సినిమా అసలు. మహేష్ బాబు సినిమా అంట, సూపర్గా ఉంది, వెళ్దాం. అన్ని స్టంట్లే రా. వద్దన్నా, మనం వెళ్ళకూడదు. ఒక్కసారికి ఏమవుదురా. అన్న మీరు వస్తారండి, నేను వెళ్తున్నా. వెళ్దాం పా సినిమాకి. అదే వెళ్దాం, సూపర్ ఉంది అసలుకి సినిమా. అయిపోయింది సినిమా? అయిపోయిందిరా. పదా సరిగ్గా ఉంది. మామూలు చేశాడు అనుకున్నాండి, స్టంట్లే అన్ని ఆకాశంలో గాల్లోకి, మామూలు లేదు అసలు. మళ్ళీ ఇంకోసారి రావాలిరా సినిమాకి. ఆయన పాస్టర్ గారు లాగా ఉన్నారు, పక్క తిరిగి చూస్తే తెస్తారు. హలో, మమ్మల్నేనా? మిమ్మల్ని. సినిమాకి వెళ్ళి వస్తున్నారా? అవును పాస్టర్ గారు. సినిమాకి బైబిల్లో ఏమని ఉంది? మాకేం తెలుసు, మీరు చదివితే తెలిసిద్ది. బైబిల్లో అల్లరితో కూడిన ఆటపాటలకి వెళ్ళొద్దని ఉందిగా. మా ఫ్రెండ్స్ బలవంతంగా తీసుకెళ్లారు పాస్టర్ గారు. ఒక్కసారికి ఏముంది అని మేము వెళ్ళాం. మరి దేవుడు ఇచ్చే పాపాన్ని క్షమిస్తాడా? ఎన్నో పాపాలు క్షమించే దేవుడు మేము చేసిన ఈ చిన్న పాపాన్ని క్షమించలేడా? తెలిసి చేస్తే దేవుడు చిన్న పాపాన్నైనా క్షమించాడు, తెలియక చేస్తే దేవుడు ఎన్ని పాపాలనైనా క్షమిస్తాడు. సరేలే పాస్టర్ గారు, ఇప్పటికే కొంచెం తలనొప్పిగా ఉంది సినిమా. మరి సూపర్. అరే మంచి మూడు మీద వెళ్తుంటే పాస్టర్ గారు చిరా తెప్పించారు.
చిల్లైపోదాం వెళ్ళి. వెళ్ళి మందు వేద్దాం పా. ముందేనా? ఆ, అదా అయితే వెళ్ళి మందు పట్టుకురా. తీసుకొస్తారు. ఏ టైట్ కోకరా, సరిగ్గా ఉండిద్ది. తీసుకో. ఏంటి కొత్త బ్రాండా? మామూలుగా ఉండదు, ఫుల్ ఎనర్జీ. రా కూర్చో, వేద్దాం. ఏంటి మరి ఇప్పుడు బాగుందా? బా ఏం కిక్కు వస్తుందిరా బాబు. తాగు, త్వరగా తాగు. కిక్కు మాత్రం ఎదిరిపోయింది. ఏంటన్నా మత్తు పదార్థాలా అన్న? మనం ఇది చేయకూడదన్నా. పా ఇంటికి వెళ్దాం. అన్న పా అన్న వెళ్దాం. వెళ్ళమన్నప్పుడు వెళ్ళు, తాగున్నానని చెప్పానా? అన్న మీరిద్దరు ఇంటికి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటా. చెబితే వెళ్ళు. వెళ్దాం పా. రే చిన్న, చర్చికి వెళ్ళి చాలా వారాలు అయింది. ఊరికే పా, వెళ్ళి కనపడేసి వద్దాం. పద పద, సరదాగా. ఏ డానీ ఏంట్రా పడిపోయావు? రే లేరా, లే డానీ లే. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? లగన్ లగన్, నేను డాక్టర్ని. ఏమైందన్నా? లే అన్నా. ఏదో చేశారైతే. ఇతని పల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. హార్ట్ బీట్ స్లోగా కొట్టుకుంటుంది. దేవుని చిత్తం ఏమైందో చెప్పలేం. అన్నా లే అన్నా. పాస్టర్ గారు మీరు వచ్చి ఏదో ఒకటి చేయండి పాస్టర్ గారు. మీరేం బాధపడమాకండి, ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తం. చెప్పు, ప్రార్థన చేయరా? తండ్రి నాన్న, ఈ పాపని క్షమించండి తండ్రి నాన్న. అయ్యా తండ్రి నాన్న, మీకే స్తోత్రం. అయ్యా తండ్రి నాన్న, ఈ పాపని క్షమించండి. మీరేం బాధపడమాకండి, తిని లెగుస్తాడు. అన్నా లే అన్నా. అన్నా లే అన్నా. చిన్న, ఏమైంది నాకు? రే సన్నీ, ఏమైంది నాకు? నీకు బాగోక పడిపోయావన్నా. డాక్టర్ గారు కూడా నువ్వు బతకడం కష్టమే అన్నారు. కానీ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయడం వల్ల నువ్వు లెగిసావన్నా. పాస్టర్ గారు, మీరే నన్ను కాపాడారు, మీకు వందనాలు. నేను కాదు మిమ్మల్ని కాపాడింది, ఆ ప్రభు అయిన యేసే క్రీస్తే నిన్ను కాపాడారు. ఉంటాడా? నిన్ను ఇప్పుడే కాపాడారు రా. అరే మనం ఇప్పుడు దాకా పాస్టర్ గారిని చాలా తిట్టుకున్నాము, చాలా బ్యాడ్గా అనుకున్నావురా. పాస్టర్ గారు చాలా చేశారు మనకి ఇప్పుడు. ఉంటాడా? రేపు నుంచి ఇంకా మన ప్రతి వారం చర్చికి వచ్చి అందరితో బాగా కలిసి ఉండి సరదాగా ఉందాం అందరితో. మారిపోదాం రా మనం. అదే వెళ్దాం. అయిపోయింది. చూశారు కదా, పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని వల్ల మొరపెట్టినట్టయితే దేవుడు పాపాన్ని క్షమించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. దీన్ని బట్టి మనం కూడా పాపాన్ని ఒప్పుకొని దేవుని యందు మంచిగా ఉందాం. ఆమెన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ స్కిట్ని పిల్లలే రాసుకున్నారు, ఇంతకుముందే ప్రిపేర్ అయ్యారు, చకచక వచ్చేసారు. ఒకసారి రావాలన్నా, స్కిట్ వేసిన వాళ్ళంతా ఒకసారి రండి. ఈ స్కిట్ రాసింది డానీ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒకసారి ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టాలి. చాలా చక్కగా ఎంతోమంది వెళ్ళి చర్చిలో ప్రిపేర్ అయ్యి తక్కువని వచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా బాగా వేశారు నాన్న. ఇప్పుడు జిష్యు, వైషు వచ్చి ఒక పాటగా డ్యాన్స్ చేస్తారు.
ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. జిష్యు, వైష్యు డ్యాన్స్ చేయడానికి వస్తున్నారు. హల్లెలూయా. గట్టిగా, ఇంకా గట్టిగా చప్పట్లు. చాలా బాగా వేశారు పిల్లలిద్దరూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సండే స్కూల్ లీడర్ గారు వచ్చి చిన్న వాక్యాన్ని చదివి వినిపిస్తారు. చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఈ సంవత్సరం కరోనా వల్ల సండే స్కూల్ జరగలేదు. రేపు సంవత్సరం నుంచి ఖచ్చితంగా జరుగుతుంది. మీ పిల్లలందరినీ కూడా పంపించి ప్రయోజకులను చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు జన్మం ఎట్టనగా ఆయన మనం ఇప్పుడు దేవుని పుట్టిక గురించి మరి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడుందో చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 23 వచనములు. యేసుక్రీస్తు జన్మదినం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుండగా ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడన్న యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగేను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. సెమీ క్రిస్మస్ అంటే ఎవరిదండి? చిన్న పిల్లలు కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. హీరో వచ్చాడు. మను బాబు.
చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎంత ముద్దుగా వేశారండి పిల్లలు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. బాగా వేసాం. నీ పేరు అభి. ఏం పేరు? అభి. అభిరామ్ కదా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బాగా వేసాడు బిట్టుబాబు. కానీ నీ పేరేంటమ్మే? చెప్పు హల్లెలూయాను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా కేక్ కటింగు, క్యాండిల్ సర్వీసు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారు. ఒకసారి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు చక్కటి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా, అదేవిధంగా బిడ్డలు నేర్చుకున్నటువంటి డ్యాన్సెస్ ద్వారా, స్కిట్స్ ద్వారా ప్రభువుని మనం గణపరిచున్నాం. ఈ ఎబెనేజర్ ప్రార్థనా మందిరం తరపున ప్రతి సంవత్సరము దేవుడు జరిగిస్తున్నటువంటి ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన ఘనంగా జరిగించున్నాడు. మంచిది. ఈ సమయంలో ఇది నాన్న ప్రత్యేకంగా ఏంటంటే మా తమ్ముడు తోడల్లుడు దేవేంద్ర బుడ్డి పుట్టినరోజు. మరి సంవత్సరం అనేటువంటి దయాకిరీటం దేవుడు ధరింపజేస్తున్నాడు. మరి మా తమ్ముడిని, మరి మా మరదల్ని, అదేవిధంగా వారి బిడ్డలను తీసుకొని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ తమ్ముడిని ప్రేమించి ఈ రీతిగా కేక్ కటింగ్ చేయడానికి దేవుడు కృపను దయచేస్తున్నాడు. దయచేసి బుడ్డి, బేబీ, వారి బిడ్డలు, కుటుంబం అందరూ కూడా రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం. త్వరపడి రావాలి. ఆ తదుపరి క్రిస్మస్ కేక్ కూడా కటింగ్ ఉంది కాబట్టి మీరు మొదటగా వచ్చి బేబీ పిల్లలు రండి, బేబీ పిల్లలు రండి దయచేసి. బుడ్డి బయటికి వెళ్ళాడంట. బేబీ పిల్లలు రండి దయచేసి. వచ్చిన తర్వాత ఒకవేళ ప్రోగ్రామ్ అయిన తర్వాత కట్ చేయొచ్చులే, స్టేజ్ లేదుగా. క్రిస్మస్ కేక్ తీసుకురండి దయచేసి. మరి బుడ్డన్న బయటికి వెళ్ళాడు. అవునా? సరే సరే. పిల్లలందరూ పాస్టమ్ గారు కూడా రావాలి. క్రిస్మస్ కేక్ చిన్నపిల్లలంతా పైకి ఎక్కేయండి. నెమ్మదిగా 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 పైకి వచ్చేయండి చిన్నపిల్లలంతా. సండే స్కూల్ చిన్నపిల్లలంతా, చర్చిలో చిన్నపిల్లలంతా పైకి వచ్చేయండి దయచేసి. వెనక్కి వచ్చేయాలి, వెనక నుంచోండి. వెనక్కి రావాలి. నా వెనకాలకి ఎగరమాకండి, పడిపోతారు పడిపోతారు. అందరూ సైలెంట్గా ఉండండి దయచేసి. చిన్నపిల్లలు ఈ సమయంలో పక్కరండి, నా వెనకాలకి రావాలి. అరే ఏం చేస్తున్నారా మీరు? ఒక్క నిమిషం వెనక్కి రండి. ఇటు రానన్న పక్కకి. వచ్చింది రారా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ఈ క్రిస్మస్ కేక్ని మనం కట్ చేద్దాం చిన్నపిల్లల ద్వారా. ప్రార్థన చేసిన తర్వాత కేక్ కటింగ్. చిన్నపిల్లలందరూ కూడా ఇటువారిదే పరలోక రాజ్యం అని దేవుడు సెలవిచ్చున్నాడు కాబట్టి చిన్నపిల్లలందరితో కూడా కేక్ కట్ చేద్దాం దయచేసి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం.
ఇప్పటి వరకు నైనా ఘనంగా మీరు కార్యక్రమాన్ని జరిగించినందుకు మీకు వందనాలు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ అయా సెమీ క్రిస్మస్ కేక్ని మేము కట్ చేస్తుండగా అయా అందరూ కూడా సంతోషించేటట్లుగా సహాయం చేయండి. నిజమైన అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైన క్రిస్మస్ జరుపుకునేటట్లుగా సహాయం చేయండి. ఈ సంబరాలు కొంతసేపు ఉంటాయి, కానీ నిజమైన సంతోషం నీ దగ్గర దొరుకుతుంది నాయన. కాబట్టి ఆ నిజమైన సంతోషం నీ సన్నిధికి వచ్చి ప్రతి బిడ్డ పొందుకునేటట్లుగా సహాయం చేయండి. ఈ సమయంలో చిన్న బిడ్డలందరి సమక్షంలో ఈ కేక్ కటింగ్ చేస్తుండగా ఘనంగా జరిగించమని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మీకే వందరములు స్తోత్రం చెల్లిస్తూ నా జడని యేసు క్రీస్తు నామములో మిక్కిలి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పిల్లలు పడిపోతారట. వెనక్కి రండి, వెనక్కి రండి. పిల్లలందరూ కిందకి దిగండి. సంధ్యక్క మీకు కేక్ కిందకి నెమ్మదిగా దిగండి, నెమ్మదిగా దయచేసి క్యాండిల్స్ మీ మధ్యలోకి వస్తుంది. అందరూ లేచి నిలబడదా. క్యాండిల్ సర్వీస్ అందరూ లేచి నిలబడదా. ఇప్పుడు వరకు కూర్చొని ఉన్నాం మనం చాలా సమయం నుంచి. అందరూ లేచి నిలబడదా. ఈ మధ్యలోకి క్యాండిల్స్ వస్తాయి. దయచేసి క్యాండిల్ సర్వీస్ అందరూ కూడా అందరూ కూడా క్యాండిల్స్ వెలిగించి అందరూ చేతులెత్తి ఒక నిమిషం ప్రభుని మనము ఈ రీతిగా క్యాండిల్ సర్వీస్ ద్వారా ప్రభుని కనపరుచుకుందాం. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. అందరూ కూడా క్యాండిల్ సర్వీస్ అయిన తర్వాత ప్రార్థన చేసుకొని ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధన గుడికిని మనం ముగించుకుందాం. అందరూ కూడా క్యాండిల్స్ అందరూ కూడా క్యాండిల్స్ వెలిగి అగ్గిపెట్టుంటే ఒకరికి వెలిగి అందరు వెలిగిస్తారు. అందరూ కూడా ఒకళ్ళు క్యాండిల్ అంటిస్తే మిగతా వాళ్ళందరూ కూడా పక్క వాళ్ళకి అంటించండి క్యాండిల్. యేసు ప్రభు వారు ఒక వ్యక్తికి రక్షణ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ద్వారా సంఘానికి మరి ఎంతమంది అయితే నడిపించబడతారో అదేవిధంగా ఈ రాత్రికాల సమయంలో
ఈ క్యాండిల్ ద్వారా మన జీవితాలు వెలిగించబడాలి. దేవుని సన్నిధికి మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో ఆయనకి మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో క్యాండిల్ సర్వీస్ ద్వారా ప్రభుని మనం కనపరుచుకుందాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా క్యాండిల్స్ వెలిగించి అందరు ఇట్లా చేతులెత్తి పైకి చూపించాలి. అందరూ కూడా వెలిగించాలి. యేసు ప్రభువారు ఈ సంవత్సరంలో ఈ డిసెంబర్ మాసంలో అందరు కూడా వెలిగించాలి. అందరు కూడా అందరూ కూడా పైకి ఎట్లా పైకి చూపించాలి. అందరు క్యాండిల్స్ అందరూ చక్కగా చేతులు పైకి ఎత్తాలి. చేతులు ఉన్న వాళ్ళంతా పైకి ఎత్తాలి. చేతులు ఉన్న వాళ్ళంతా క్యాండిల్స్ పైకి ఎత్తాలి. అందరూ వెలిగించాలి. ఈ వెలుగు మనకి ఇంతమందికి దేవుడు మనకి వెలుగునిస్తున్నాడు. ఈ వెలుగు ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడికి దేవుడు ఇచ్చేలాగున్నా ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్న ప్రకారము మనమందరం కూడా వెలుగై ఉండాలి. కాబట్టి ఈ ఘనత, ఈ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు దేవుని నామానికే చెల్లిన గాక. మనమందరం కూడా ఒకసారి క్యాండిల్స్ ఇలా ఒకసారి హల్లెలూయా చూపినట్లుగా ఎట్లా చిన్నగా అందరూ కూడా ఈ సెమీ క్రిస్మస్ దినమున ఈ డిసెంబర్ మాసంలో వెలిగించబడుతున్నటువంటి వెలుగు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి కుటుంబంలో నిజమైనటువంటి క్రిస్మస్ జరిగించలాగిన ఈ యొక్క స్కిట్స్ డాన్స్ ద్వారా ప్రభుని గురించి మనం అనేకమైన విషయాలు తెలుసుకొని అయితే ఈ క్యాండిల్ సర్వీస్ ద్వారా మనం ప్రభుని ఇంకనో దేవా ఈ లోకంలో నివసిస్తున్నటువంటి ఈ వెలుగు ప్రతి ఒక్కరి హృదయంలో మీరు వెలిగించమని, ఆ వెలుగులో ప్రతి ఒక్క హృదయం కూడా సంతోషంగా ఉండేటట్లుగా, ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఆయన రాజ్యానికి సిద్ధపడి ఉండేటట్లుగా మనమందరం కూడా మరొకసారి ఆఖరిసారిగా ఒకసారి అందరము పైకెత్తి ఒకసారి క్యాండిల్స్ ఒకసారి మనం చూపిద్దాం. అందరము కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్కసారి మీ హృదయంలో అయ్యా ఈ క్యాండిల్ ఏ రీతిగా అయితే ఇప్పుడు వెలిగించి ఉన్నామో ఈ క్యాండిల్ వెలుగునిస్తుంది, కానీ మా హృదయంలో మీరు నిజమైన వెలుగునివ్వండి అని ప్రభువుతో ఒక్కసారి ఎవరి హృదయంలో వారు ఒక్కసారి మాట్లాడండి. దావీదు తన హృదయంతో తన ప్రాణంతో ఏ రీతిగా తను మాట్లాడుకున్నాడో ఈ రాత్రికాల సమయంలో మనమందరం కూడా ఈ క్యాండిల్ యొక్క వెలుగుని మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో, ఈ సర్వలోక మానవాళికి క్రీస్తు ఆయన వెలుగునిచ్చేలాగున మనమందరం కూడా అయ్యా ఈ వెలుగుని అందరి జీవితంలో మీరు కలుగు చేయండి అని ప్రభువుని మనం అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. అందరూ కూర్చుందాం. చిన్నపిల్లలు ఒకసారి హ్యాపీ క్రిస్మస్ చెప్తారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. స్వామి యేసునాథుని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. స్వామి మంచిది. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి బుడ్డి అదేవిధంగా బేబీ వారి కుటుంబం బిడ్డలు ఒకసారి పైకి స్టేజ్ మీదకి రావాల్సింది కోరుకుంటున్నా. తమ్ముడు పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా నాని దేవి బిడ్డలు కూడా వారి కుటుంబం కూడా రావాలి. దయచేసి ఈ సమయంలో మరి దయచేసి తొందరగా 2 నిమిషాల్లో ఇది ముగించేద్దాం కార్యక్రమం. తర్వాత ప్రార్థన చేసుకుందాం. ఆ తదుపరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్. దయచేసి అందరూ 1 నిమిషం ఓపిక పట్టండి. అయిపోయింది. ఆ చిన్న కేక్ ఎక్కడ తీసుకెళ్లారు? మళ్ళీ తీసుకురావాలి దయచేసి ఒక్కసారి. చిన్న కేక్ ఆ పిల్లలంతా కిందకి దిగిపోండి. ఇంకా కిందకి దిగిపోండి. నాన్న కిందకి వెళ్ళిపోండి. తర్వాత పిల్లలు ఆడుకుంటారు.
దయచేసి జాకు, డానీ, సన్నీ కూడా పైకి రావాలి. క్యాండిల్, మ్యాచ్ బాక్స్ ఒకసారి ఇవ్వండి. మ్యాచ్ బాక్స్, క్యాండిల్. ఈ కేక్ కటింగ్ అయిన తర్వాత మనం ప్రార్థన చేసుకొని ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన కొడుకుని మనం ముగించుకుందాం. బేబీ కూడా రావాలి, ఫ్యామిలీ. పోయిన సంవత్సరం ఇదే రీతిగా మరి కేక్ కటింగ్ తమ్ముడికి జరిగించడం జరిగింది. మరొకసారి దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా కాచుకోబడి మరొక నూతనమైన సంవత్సరాన్ని ఆ బిడ్డకి పుట్టినరోజు జరుపుకోవటానికి దేవుడి కృపను దయచేస్తున్నాడు. చాక్ ఇచ్చేయండి ఒకసారి. చాక్ ఇవ్వండి. చాక్, చాకు, చాకు. చాకు, చాకు. ఇది వద్దంట్లే, ఇది వెలిగిస్తారన్నా? వద్దులే, కానీ రా బేబీ. అందరూ ఒకసారి తమ్ముడికి హ్యాపీ బర్త్డే చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ బుడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ డియర్ బుడ్డి, may God bless to you, many long life to you, many long life to you, many long life to you dear Buddhi, many long life to you. God bless you అన్న. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మా ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన కొడుకుని మనం ముగించుకుందాం. ప్రార్థన దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనము భయము భక్తులు కలిగి నిశ్శబ్దంగా ఉండాలి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ డిసెంబర్ మాసము 19వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా ఎబెనేజర్ ప్రార్థనా మందిరము ద్వారా సంఘస్థుల సహకారంతో, అదేవిధంగా కుటుంబస్తులు సహకారంతో, స్నేహితుల యొక్క సహకారంతో ఈ రీతిగా ప్రతి సంవత్సరం కూడా మీరు జరిగిస్తున్నటువంటి సెమీ క్రిస్మస్ ఆరాధన మీరు ఘనంగా జరిగించినందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య భాగం ద్వారా, స్కిట్స్ ద్వారా, డాన్స్ ద్వారా, క్యాండిల్ సర్వీస్ ద్వారా ప్రతి విధమైన కార్యము ఇక్కడ జరిగిన ప్రతి కార్యము కూడా అయా మీ యొక్క నామని ఘనత కొరకు జరిగించానని మేము నమ్ముచున్నాం తండ్రి. అయా ఈ నిజమైన క్రిస్మస్ ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్క హృదయంలో, ప్రతి ఒక్క కుటుంబంలో మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకానికి మీరు వెలుగైన ప్రకారము మేమందరం కూడా నీ వెలుగులో జీవించేటట్లు సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చి ఎవరైతే సెమీ క్రిస్మస్ ఆరాధనలో అయా నాయన కూర్చొని అనేకమైన విషయాలు నేర్చుకున్నారో వాటినన్నిటి ద్వారా అయా ఒక్క పాపైనా రక్షించబడి నీ రాజ్యంలో అయా నాయన రక్షించబడేటట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సంఘ పరిచర్యకు సహకరించిన బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. గుప్పులు విప్పించిన బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా అందరం ఏకము కూడి ఏకముగా ఏకీభవించి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించుకోవటానికి మీరు ఇచ్చిన కృపను దయని బట్టి మీకే వందనములు స్తోత్రం చెల్లిస్తూ మీ చిత్తమైతే మరొక సంవత్సరం ఈ రీతిగా మేము అయా ఘనంగా జరిగించుకునేటట్లుగా సహాయం చేయమని, అట్టి కృపా భాగ్యం మీరు మాకు దయచేయమని మీకే వందనములు స్తోత్రం చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు నామములో మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ
విజయం, అపవాదికి ఎంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్ని సవాసు కూడిన మనకును సకల పరిశుద్ధులకును, ప్రత్యేకంగా ఈ దినాన్ని సెమీ క్రిస్మస్ జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతి హృదయంలో నీ వెలుగును ప్రకాశింపు చేయమని, నీ కృపను జ్ఞాపకం చేసుకోమని, నీ తోడు అందరికి సహాయం చేయమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకంగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మొదటగా సౌండ్ సిస్టాన్ని మరి ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనకి మమ్మల్ని ప్రేమించి సౌండ్ సిస్టాన్ని పంపించినటువంటి హోరేబు ప్రార్థనా మందిరం వారందరి కుటుంబస్తులకు మా హృదయపూర్వక సంఘం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నాని సౌండ్ సిస్టము ఆర్కెస్ట్రా వారిని మరి దాన్ని దగ్గరుండి లీడ్ చేస్తూ సంఘముకు ఎంతో సహకారిగా ఉంటూ మరి సంఘ పరిచర్యకు సహకరిస్తున్న తమ్ముడు నానిని కూడా దేవుడు ప్రత్యేకంగా దీవించాలని, తనని తన కుటుంబాన్ని బిడ్డలు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా గడిచిన 4-5 దినాల క్రితం నుండి మరి దయచేసి సంఘస్థులందరూ కూడా భోజనం సిద్ధపరచడం జరిగింది. భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమపూర్వక మనవి చేసుకుంటున్నాం సంఘ బిడ్డలందరూ కూడా. అదేవిధంగా మరి 4-5 దినాల నుంచి యూత్ మొత్తం కూడా మరి కలిసి చర్చిలో పెయింట్స్ అన్ని కూడా వేయటానికి మరి వారు ప్రతిరోజు కూడా రాత్రి 1 గంట వరకు 4-5 దినాలు కూడా ఎంత కష్టపడి మరి పెయింట్స్ వేసినటువంటి బ్రదర్స్ అందరికీ, వినయ్ బ్రదర్, బన్ను, మల్లేష్, యేసుబాబు, జోజుబాబు, ఇంకా ఇమ్మి, ఇంకా అందరం కూడా కుమిలి అందరూ కూడా మరి 1 గంట వరకు 4-5 దినాలు ఉండి ఆ పెయింట్స్ వేస్తూ చర్చిని ఎంత చక్కగా అలంకరించినటువంటి ఆ బిడ్డలు కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ లైటింగ్ను కూడా సంఘము కొరకు ఉచితముగా మరి నాని, అన్నయ్య ఈ లైటింగ్ నేను చూసుకుంటాను, నేను డబ్బులు ఇస్తానంటే అన్నయ్య నాకు ఆశీర్వాదం కావాలి అని లైటింగ్ తీసుకొచ్చి ఇంత ఘనంగా జరగటానికి ముఖ్య కారకుడైన నానికి కూడా ఆ దేవాది దేవుని తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తనని, తమ్ముడిని, తన భార్య బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇంకెవనొస్తున్న బిడ్డలు అనేక మంది కూడా మరి ఘనంగా ఈ కార్యక్రమం జరగడానికి కృపను దయచారు. సంఘ బిడ్డలందరూ మీ సహకారం ఎంతో విలువైనది. అంత మాత్రమే కాకుండా మరి నాన్షరే బ్రదరు, నేను 4-5 దినాల నుంచి అడుగుతున్నా బ్రదర్ లైటింగ్ వేయాలని చెప్పినప్పుడు, బ్రదర్ నాకు చాలా బిజీగా ఉన్నాను కానీ మీరు ఏం టెన్షన్ పడద్దు నేను లైటింగ్ వేస్తానన్నాడు. నేను నిజంగా ఇక్కడికి వచ్చి 2-3 గంటలు ఉన్నాను కానీ ఆ చర్చి వైపు చూస్తున్నా లైటింగ్ నాకు కనపట్ల, గోడలో కలిసిపోయింది నాకు. తర్వాత లైటింగ్ వేస్తే ఇలా అన్నారు, అన్న లైటింగ్ పెట్టేశారు చర్చికి అన్నారు. ఆయన అంత బిజీలాగా ఉండి కూడా ఈ చర్చికి ఎంత అలంకరణగా మరి లైటింగ్ వేసినటువంటి బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని ప్రత్యేకంగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సౌండ్ సిస్టమ్ వారిని, ఆర్కెస్ట్రా వారిని, లైటింగ్ వేసిన వారిని, చర్చికి అన్ని విషయాల్లో పనుల్లో సహకరించిన బిడ్డలందరూ కూడా నేను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. దాల్చి వెలిసే పశుల పాకలు, పేదగా స్వరూపు దాల్చి వెలిసే పశుల పాకలు, పేద వర్ల వారి